కొత్తగా వచ్చిన వైరస్ భయాందోళనల కారణంగా ఇవాళ 388 పాయింట్స్ నిఫ్టీ కరెక్షన్ అయింది. నిన్న సపోర్ట్ దగ్గర నుంచి పైకి లేచింది అని అనుకున్నాం. అట్లాగే కరెక్షన్ కూడా రావచ్చు అని అనుకున్నాం మనం. ఇప్పుడు ఒకవేళ ఈ డైరెక్ట్గా ఈ లెవెల్ 23,263 కనుక డైరెక్ట్గా బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే, అంటే 2-3 డేస్ పెద్ద పెద్ద రెడ్ క్యాండిల్స్తో బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మనం ఆ తర్వాత మంచి ఆపర్చునిటీస్ మనకి రావచ్చు ఇన్వెస్టింగ్కి. సో ఇప్పుడు ఎవరు మనం భయపడాల్సిన అవసరం లేదు అంతలాగా నిఫ్టీ గురించి. సో నిన్న మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి దాని గురించి నేను రివ్యూ ఇద్దామనుకుంటున్నాను. ఇందులో ప్రీమియర్ ఎనర్జీ చార్ట్ అయితే కొంచెం పాడైపోయింది. ఐ మీన్ ప్రీమియర్ ఎనర్జీ చార్ట్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఇలా కాకుండా ఇంతలా కరెక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండు. మళ్ళీ దాన్ని సెటప్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే చార్ట్స్ అన్నీ కూడా సెటప్ ఫామ్ అయితే మళ్ళీ తీసుకుందాం, అంతేగాని ఇప్పుడు అప్పుడే ఎవరు తీసుకోవద్దు. ఆ తర్వాత డ్యామ్ క్యాపిటల్ చూడండి, నిన్న నేను 4 క్యాండిల్స్ గ్రీన్ వరుసగా ఉన్నాయి కాబట్టి ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చింది. 414 అబోవ్ బ్రేక్అవుటే, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ క్యాండిల్స్ 4 రోజులు ఉన్నాయి కదా అని నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఇది టైట్నెస్ ఏమన్నా అవుతుందా లేదా, ఇంకా కరెక్ట్ అవుతుందా నాకు తెలియదు. ఇంకా దీనికి టైం అయితే పడుతుంది. ఈ వీక్ నేను డ్యామ్ క్యాపిటల్ అలాగే సనాతన్ టెక్స్టైల్ కూడా ఈ వీక్ చూడను. ఇంకా ఇంతలాగా టైం ఇవ్వవు, వెంటనే పెరిగిపోతాయి పెరిగేవైతే. ఆ తర్వాత సనాతన్ కూడా నెక్స్ట్ వీక్ చూద్దాం అనుకుంటున్నాను. ఈ వీక్లో మనకి డ్యామ్ సనాతన్ రెండు కూడా ఆపర్చునిటీ ఇవ్వకపోవచ్చేమో నాకు తెలియదు. అలాగే ఇంకా చార్ట్లో నేను డిస్కస్ చేసిన చార్ట్లో గోల్డియం చాలా బాగుంది, అదేమీ పెద్ద డిస్టర్బ్ అవ్వలేదు అనుకుంటున్నాను నేను. అలాగే మార్కెట్ ఇవాళ ఇంత కరెక్ట్ అయినా ఇది హోల్డ్ చేసింది కొంచెం 20 మూవింగ్ యావరేజ్ నుంచి, అంటే ఈ ఎల్లో కలర్ లైన్ 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ నుంచి బయింగ్ కూడా కనిపించింది. ఓకే, బయింగ్ కనపడింది, బయింగ్ ఇవాళ రేపటి సెల్లింగ్ అయిపోతుందిలే, కానీ హాల్ట్ అయింది. అంటే ఇది అయితే హోల్డ్ చేసుకుంది దాన్ని అది నిఫ్టీ కరెక్ట్ అవుతున్నా కూడా ఇది స్ట్రాంగ్గానే ఉంది అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత తాజ్ జీవీకే కూడా చార్ట్ బాగాలేదు, ఇది కూడా నేను ఈ వీక్ ఇంకా వాచ్ లిస్ట్లోంచి తీసేయచ్చు. ఓకే, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ రాకూడదు, ఇంత కరెక్షన్ ఇంత వాల్యూమ్స్తో రాకూడదు. అలాగే సేమ్ ఎల్టీ ఫుడ్స్ కూడా ఈ వీక్లో నేను ఇంకా ట్రేడ్ చేయను, దీన్ని కూడా నేను నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకుంటాను. ఒకవేళ దీంట్లో సెటప్ ఏర్పడితే నెక్స్ట్ వీక్ అదే, ఈ వీక్లో అయితే అసలు సెటప్ వచ్చినా కూడా మేబీ ట్రేడ్ చేయకపోవచ్చు అంతే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్.